విశాఖ డాబా గార్డెన్ ఏరియాలో మదర్ తెరిసా జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి గుర్తించడం జరిగింది. మరెన్నో విషయాలు ఆయన మాటల్లో. ఏది లేదో అది మనకు కావాలనుకుంటాం, వచ్చిన తర్వాత అది వద్దనుకుంటాం. సో ఏదేమైనప్పుడు కూడా సమాజం మీద మనం ఆధారపడ్డాం, మనసు అంటారు అదే వస్తుంది. దానికోసం మనం ఏమి వెంపర్లాడిన అవసరం లేదు. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క లీడర్ సొసైటీ వారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న దగ్గర నుంచి రామన్ మ్యాగసెస్ అవార్డు దాకా ప్రతిదీ మనం మాట్లాడుకుంటాం. నేను మమ్మల్ని స్వాములు తలుపులమ్మ దంపతుల ప్రథమ కుమారుడు శ్రీ మమ్మల్ని తిరుపతిరావు గారు పుట్టింది ఏర్పాటు చేసి అనేక మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీసులు గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారు. జిల్లా లీడర్ సొసైటీ సామాజిక సేవా పురస్కార గ్రహీత సౌత్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అండ్ ట్రస్ట్ ఫౌండర్ కోడూరు రూపా గారు. శ్రీమతి కోడూరు రూపా గారు విశాఖపట్నం తాడి వీధిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎల్లప్పుడూ సొసైటీ ఎదగాలని ఆలోచనతో ముందుకు సాగేవారు. ఆమె సొంతంగా వ్యాపారం చేస్తూ కొందరికి ఉపాధి కలిగిస్తున్నారు. అలాగే రూపా గారు జీవన సేవలో కూడా అమితంగా ఉంటారు. చర్చిలో సండే స్కూల్ టీచర్గా పిల్లలకు సేవలు అందిస్తున్నారు. సమాజ సేవలో భాగంగా తన వంతు సేవలు చేయాలనే మంచి ఆలోచనతో బేతాల్ హౌస్ ఆఫ్ మినిస్ట్రీ ట్రస్ట్ స్థాపించి ఎందరో అభాగ్యులకి అనాథరికి సేవలు అందిస్తున్నారు. పేద ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిస్తే ఆమె తన ట్రస్ట్ ద్వారా స్వచ్ఛందంగా కేజీహెచ్లో అడ్మిట్ చేసి వారి ఆరోగ్యం మెరుగు వరకు తన వంతు కృషి చేస్తున్నారు. తన ట్రస్ట్ ద్వారా అనాథాశ్రములు, రెడ్ క్రాస్ నిరాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేస్తూ వారికి బట్టలు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులకు మంచి సేవలు అందిస్తారు. ప్రతిభ ఉన్న గిరిజన విద్యార్థులకు తన వంతు సహాయం చేస్తూ వారి విద్యకు ప్రోత్సహిస్తారు. మహనీయుల పుట్టినరోజు నిర్వహిస్తూ సామాజిక కలిగిస్తారు. ఎవరితో అయినా ముక్తసూటిగా మాట్లాడుతూ స్త్రీలకు ఎటువంటి అన్యాయం జరిగిన పోరాటం చేస్తారు. తన తోటి వారికి చుట్టుపక్కల ఉన్న వారికి ఎంతో ప్రేమను పంచుతూ ఎందరికో సేవలు అందిస్తున్న బేతాల్ హౌస్ ఆఫ్ మినిస్ట్రీ ట్రస్ట్ ఫౌండర్ కోడూరు రూపా గారు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ లీడర్ సొసైటీ అందిస్తున్న విశ్వమాత మదర్ తెరిసా సేవా పురస్కారం. లీడర్ సొసైటీ ప్రతిభా పురుష లక్ష్మణ్ గారు సమాజ సేవలు గాను 9 ఛానల్కి నమస్కారం. ఈరోజు ఆగస్టు 26 భారతమాత విశ్వమాత మదర్ తెరీసా యొక్క జన్మదినం సందర్భంగా మరి 2005లో స్థాపించినటువంటి లీడర్ సొసైటీ అనే సొసైటీ ద్వారా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే సేవకులు, తర్వాత సంఘ సేవకులు, అలాగే ఉన్నతమైనటువంటి సేవలు చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళని ఈరోజు వాళ్ళని సత్కరించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారికి కొన్ని అవార్డులు కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సంస్థ ఇంతవరకు కూడా చాలా సంఘ కార్యక్రమాలు, మరి బ్లడ్ క్యాంపులు అవనండి, మెడికల్ క్యాంప్స్ అవనండి, అలాగనే పేదవారు ఎక్కడైనా ఉన్నారంటే వారికి కొంత సహాయం, అలాగే క్యాన్సర్ మీద ఒక ఉద్యమం రూపంలో ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా అత్యున్నతంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కువ విస్తృతంగా చేస్తున్నాం. దీన్ని అంతా పురస్కరించుకుని ఈరోజు మరి పెద్దలు కూడా మరి మాజీ మరి రిటైర్ అయినటువంటి అర్జున్ గారు కూడా, కేజీహెచ్ అర్జున్ గారు కూడా వచ్చారు, సూపరింటెండెంట్ గారు, అలాగే పెద్దలందరూ వస్తున్నారు. వీరందరినీ కూడా మరి దగ్గర పెట్టుకుని మేము ఒక కార్యక్రమంలో ఎంతమందికి మీరు అవార్డ్స్ ఇవ్వబోతున్నారు? ఈ కార్యక్రమంలో 16 మందికి అవార్డ్స్ ఇవ్వబోతున్నామండి. అందులో మరి ముఖ్యులు కేజీహెచ్ ప్రొఫెసర్ మరి రిటైర్ అయ్యి ఎంతో సేవ చేసిన ఆయనకి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కింద మేము ప్రకటించాం. అలాగనే ఒక మాస్టర్ గారు, అలాగే ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూడా చాలా ఉన్నతమైన సేవలు ఇచ్చారు. చాలా పేదవాళ్ళని దగ్గరగా ఉన్నటువంటి సేవలు అందించారు కాబట్టి వారికి కూడా మేము లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తూ, మిగతా మరి బడుగు బలహీన వర్గాల్లో కూడా ఎంత బాగా సేవ చేసినటువంటి చోడవరం ఏరియా నుంచి సత్యారం, అలాగనే ఎక్కువగా ఈ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఆహారం అందిస్తూ ఎప్పటికప్పుడు సేవలు చేస్తున్నటువంటి అలాగనే ఇంకొక వ్యక్తి కూడా మేము